యాక్చువల్గా నీకు ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నువ్వు నిజం ఒప్పుకొని లొంగిపోతే నీకు శిక్ష తగ్గుతుంది. లేకపోతే నీకు తెలుసు కదా, ఆల్రెడీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు. ఒప్పుకోవడానికి నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా. అసలు నేను సంధ్యని చంపితేనే కదా ఆలోచించడానికి. ఇప్పుడు నాకంతా అర్థమైంది. నాలాంటి ఒక టాలెంటెడ్ ఆఫీసర్ మీకు పోటీగా ఉండకూడదనే నన్ను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు. అయినా నేను సంధ్యను చంపాను అనడానికి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? ఉంటే చూపించండి, ఉరిశిక్షకైనా ఒప్పుకుంటాను. దివ్య, సారీ స్వప్న, నీ అసలు పేరు నాకెలా తెలిసిందని షాక్ అయ్యావా? ఈ దివ్యే మీ పెద్ద కూతురు స్వప్న. చిన్నప్పుడు మీ ఇంటి నుంచి పారిపోయిన ఆ స్వప్నే ఈ దివ్య. దివ్య ఇంటి నుంచి పారిపోయిన తర్వాత అమ్మ అనాథాశ్రమంలో చేరింది. అక్కడ ధనుంజయ్ గారు తనని చేరదీసి బాగా చదివించారు. అక్కడే తను పెరిగి పెద్దదైంది. చిన్నప్పటి నుంచి ఈ స్వప్నకి సంధ్య అంటే కోపం. తన వల్లే ఇంటి నుంచి పారిపోవాల్సి వచ్చింది. బేసిక్గా మీరు స్వప్నని చాలా ప్రేమగా చూసుకున్నారు. కానీ ఎప్పుడైతే సంధ్య పుట్టిందో అప్పటి నుంచి ఈ స్వప్నని మీరు నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రతి విషయంలో మీరు సంధ్యనే మెచ్చుకునేవారు. అది చూసిన స్వప్న అస్సలు భరించలేకపోయింది. ఒకరోజు స్వప్న ఇంట్లో దొంగతనం చేసింది. ఆ రోజు మీకు గుర్తుందో లేదో మీరు బాగా కొట్టారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ రోజు దొంగతనం చేసింది స్వప్న కాదు, సంధ్య. తెలియకుండా మీరు అమ్మాయి మీద చేయి చేసుకునేసరికి స్వప్న ఇంట్లోంచి పారిపోయింది. తర్వాత తన పేరుని దివ్యగా మార్చుకుంది. సంధ్య మీద రోజురోజుకి కోపం, పగ పెంచుకుంటూ పోయింది. ఎలాగైనా పగ తీర్చుకోవడానికి కష్టపడి చదివి పోలీస్ అయింది. చాలా కేసులు కూడా సాల్వ్ చేసింది. అంతేకాదు, చాలా పేరు కూడా సంపాదించింది. పిచ్చిది, మీకోసం వెతుక్కుంటూ వచ్చి మీరు తన్ని చూస్తే ఆనందపడతారనుకుంది. కానీ అస్సలు మీరు స్వప్న గురించి ఆలోచించకుండా, తన గురించి ఒక్కసారి కూడా గుర్తు చేసుకోకుండా సంధ్యతో చాలా హ్యాపీగా ఉన్నారు. అది చూసి స్వప్న అలియాస్ దివ్య తట్టుకోలేకపోయింది. తను ఇన్ని కష్టాలు పడ్డానికి కారణమైన సంధ్య, ఇలా ఒంటరిగా మిగిలిపోవడానికి కారణమైన సంధ్య ఇంత ఆనందంగా ఉండడాన్ని అస్సలు భరించలేకపోయింది. ఎలాగైనా సరే సంధ్యను చంపాలని డిసైడ్ అయింది. సంధ్య ఏ టైంకి ఆఫీస్కి వెళ్తుంది, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తుంది, అన్ని డీటెయిల్స్ తెలుసుకుంది. ఆ రోజు మీరు ఊరికి వెళ్తున్నారని తెలిసి పక్కా ప్లాన్తో సంధ్యను చంపేసింది. ఆత్మహత్యగా క్రియేట్ చేసింది. బేసిక్గా తను మంచి పోలీస్ ఆఫీసర్. అందుకే ఎంక్వైరీ ఎలా చేస్తారో, క్లూస్ ఎలా కలెక్ట్ చేస్తారో అన్నీ తెలిసి అలా దొరక్కుండా పక్కాగా సాక్ష్యాలు లేకుండా ఈ మర్డర్ ప్లాన్ చేసింది. అందుకే ఆ అనుభవం వల్లే మనకొక్క క్లూ కూడా లేకుండా పోయింది. ఆపండి సార్, ఇదంతా పచ్చి అబద్ధం. నువ్వు సంధ్యను చంపావనడానికి నా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ధనుంజయ్ గారితో మాట్లాడాను. ఆయనే కదా నిన్ను పెంచింది. నువ్వు హాస్టల్లో చేరినప్పుడు తీసిన ఆ ఫోటో కూడా నా దగ్గర ఉంది. అంతేకాదు, అనాథ శరణాలయంలో ప్రతి సంవత్సరం ఫోటో తీసే అలవాటు ఉంది. ఆ ఫొటోస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, చూపించనా? నువ్వే స్వప్న అని చెప్పడానికి కావాల్సిన ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి. నీకు ఇంకేమైనా డౌట్లుంటే చెప్పు, DNA టెస్ట్లు కూడా చేయిద్దాం. రెడీయా? ఏంటి దివ్య, ఈ విషయాలన్నీ నాకెలా తెలిసా అనుకుంటున్నావా? నీ మొబైలే నిన్ను పట్టించింది.
నీ మొబైల్లో నీ చిన్నప్పటి ఫోటో ఉంది. అదే సేమ్ ఫోటో సంధ్య ఫేస్బుక్లో ఉంది. నాకప్పుడే డౌట్ స్టార్ట్ అయింది. నీ గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాను. ఎక్కడ చదువుకుంది, ఎక్కడ పెరిగింది, అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాను. ధనుంజయ్ గారు నీ గురించి అంతా చెప్పారు. ఇప్పుడు చెప్పు స్వప్న, ఇదంతా నిజమా కాదా? అవును, నిజమే. నేను స్వప్ననే. సంధ్య నా చెల్లెలు. కానీ నేను సంధ్యను చంపలేదు. ఆ రోజు నేను సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. కావాలంటే మీరు నా ఫోన్ చెక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి. అందుకే ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా జాగ్రత్త పడ్డావు. ఈ హత్య నువ్వు ఒక్కదానివి చేయలేదు. నీకింకో వ్యక్తి హెల్ప్ చేశాడు. తను కూడా మాకు దొరికిపోయాడు మిస్ దివ్య. అన్ని విషయాలు చెప్పేశాడు. రాజు, శ్యామ్ని తీసుకురా. ఓకే సార్. దివ్య నీకు తెలుసా? తెలుసు సార్. ఎలా తెలుసు? దివ్య నేను కలిసి చదువుకున్నాం. అంతేకాదు, ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ సార్. ఆ రోజు అపార్ట్మెంట్లోకి రాక్ కార్ట్ పేరుతో వెళ్ళింది నువ్వే కదా? అవును సార్. ఆ రోజు అపార్ట్మెంట్కి వెళ్ళింది నేనే సార్. సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి వెళ్ళాను సార్. అలాగే అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళడానికి ఇంకో రూట్ ఏమైనా ఉందేమో చూడడానికి వెళ్ళాను సార్. సీసీటీవీ హ్యాక్ చేసింది కూడా నువ్వే కదా? సార్ అది ఎరా చెప్తావా, లేకుంటే నా స్టైల్ ఇన్వెస్టిగేట్ చేయమంటావా? సార్ చెప్తాను సార్. సీసీటీవీ ఫుటేజ్ మార్చింది నేనే సార్. ఎవరి కోసం చేసావు? దివ్య కోసమే సార్. ఈ కేసు నా స్టేషన్ పరిధిలోకే వస్తుంది, నీకెలాంటి ప్రాబ్లం రాదంటేనే ఈ పని చేశాను సార్. వీడు నా ఫ్రెండే కానీ హ్యాక్ చేయమని నేను చెప్పలేదు. నిజం చెప్పరా, ఎవరికోసం ఈ పని చేశావు? దివ్య, రిలాక్స్ రిలాక్స్. నువ్వే తనతో సీసీటీవీ హ్యాక్ చేయించావు. తర్వాత గోడ దూకి లోపలికి వెళ్ళావు. సంధ్యను చంపి అక్కడి నుంచి వెళ్ళిపోయావు. నేను గోడ దూకి వెళ్ళలేదు. నువ్వు గోడ దూకెళ్ళావు. నేను గోడ దూకలేదు. గోడ దూకెళ్ళావు. నేను గోడ దూకి వెళ్ళలేదు. మరెలా వెళ్ళావు? కరెంట్ ఆఫ్ కాగానే డైరెక్ట్ గా వెళ్ళిపోయాను. దట్స్ ఇట్. కేస్ సాల్వ్డ్. సంధ్యని చంపింది ఎవరో ఇప్పుడు క్లియర్గా అందరికీ అర్థమైంది కదా? అసలు సంధ్యని ఎందుకు చంపావు దివ్య? తనకేం ద్రోహం చేసింది? అవును, సంధ్యని నేనే చంపాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నకి నేనంటే చాలా ఇష్టం. కానీ నన్ను ఒక్క మాట కూడా అనేవారు కాదు. కానీ సంధ్య పుట్టిన దగ్గర నుంచి అన్నీ మారిపోయాయి. నన్ను అసలు పట్టించుకునేవారే కాదు. నేను చాలా బాధపడేదాన్ని. ప్రతి విషయంలోనూ సంధ్యనే మెచ్చుకునేవాళ్ళు. చివరికి ఇంట్లో డబ్బులు పోయినా నేనే దొంగతనం చేశాననేవారు. అలా సంధ్య మీద నాకు కోపం ఏర్పడింది. నేను ఇంట్లో నుంచి పారిపోయిన తర్వాత ధనుంజయ్ గారు నన్ను సొంత కూతుర్లా చూసుకున్నారు. ఆయన చాలా మంచివారు. ఆయన వల్లే నేనీరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. సంధ్య నాకు బాగా గుర్తొచ్చేది. సంధ్య అనే పేరు గుర్తొస్తే చాలు నేనేం చేసేదాన్నో నాకే తెలీదు. ప్రతిరోజు రాత్రి అమ్మ బాగా గుర్తొచ్చేది. బాగా ఏడ్చేదాన్ని. దీనంతటికీ కారణం ఎవరు? సంధ్య. ఒకసారి నేను రెస్టారెంట్లో మా అమ్మా నాన్నలతో సంధ్యను చూశాను. తను చాలా సంతోషంగా ఉంది. నా సంతోషాన్ని దూరం చేసి తను సంతోషంగా హ్యాపీగా ఉంది. అది చూసి నేను తట్టుకోలేకపోయాను. అప్పుడే సంధ్యను చంపాలని డిసైడ్ అయ్యాను. అప్పటి నుంచి సంధ్యను ఫాలో అయ్యాను. సంధ్య అపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకున్నాను. ఒకరోజు అమ్మా నాన్న ఊరెళ్తున్నారని నాకు తెలిసింది. ఆ రోజు రాత్రి సంధ్య ఒంటరిగా ఉంటుంది. ఇదే సంధ్యను చంపడానికి రైట్ టైం అని. అందుకే సంధ్యను చంపడానికి డిసైడ్ అయ్యాను.
తనని చంపడానికి ఎలాంటి క్లూస్ లేకుండా ప్లాన్ చేశాను. ఈ శ్యామ్తో సీసీటీవీని హ్యాక్ చేయించాను. సంధ్య కోసం అపార్ట్మెంట్ దగ్గర వెయిట్ చేశాను. కరెంట్ తీసిన తర్వాత అపార్ట్మెంట్లోకి వెళ్ళాను. సంధ్యను కలిశాను. తనక్క స్వప్న చనిపోలేదని, బ్రతికే ఉందని చెప్పాను. తన అక్క గురించి తెలుసుకోవడానికి నన్ను లోపలికి తీసుకెళ్ళింది. తర్వాత లోపలికెళ్ళి సంధ్యని చంపేశాను. ఆ తర్వాత ఆత్మహత్యగా క్రియేట్ చేశాను. అంతా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాను. ఈ కేసు నా స్టేషన్ అండర్లోకి వస్తుంది కనుక ఈజీగా తప్పించుకుందాం అనుకున్నాను. కానీ సంధ్య ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని మా అమ్మ నమ్మలేదు. తన కూతురు ఆత్మహత్య చేసుకోలేదని అంత నమ్మకం. కానీ తన పెద్ద కూతురి మీద అసలు ఏ మాత్రం నమ్మకం లేదు. ఆ రోజు దొంగతనం చేసింది నేను కాదని ఆ రోజు మా అమ్మ నమ్ముంటే అందరం ఈరోజు హ్యాపీగా ఉండేవాళ్ళం. అనుకోకుండా ఈ కేసుని మీరు టేకప్ చేశారు. మీ ఎక్స్పీరియన్స్ గురించి నాకు బాగా తెలుసు. మీరు ఈ కేసుని ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారో చూడాలనుకున్నాను. అందుకే ఈ కేసు పూర్తయ్యే వరకు మీతోనే ఉన్నాను. బట్ మీరు చాలా గ్రేట్. నన్ను పట్టుకున్నారు. ఎలాంటి కేసునైనా సాల్వ్ చేయగలరని నిరూపించుకున్నారు. కంగ్రాట్స్. గ్రేట్ శివ. అసలు నీకు కొంచెం కూడా మానవత్వం లేదా? అరే, నీ స్వార్థం కోసం అనవసరంగా ఒక మనిషి ప్రాణం తీశావు. నీకు తప్పు చేశానని కొంచెం కూడా బాధ లేదా? క్రిమినల్స్కి ఎమోషన్స్ ఉండవు. అలాగే క్రైమ్ చేసిన వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉండవు. ఏంటి, నా స్వార్థం కోసమా? స్వార్థమే. స్వార్థం లేని మనిషి ఇప్పటి వరకు భూమి మీద పుట్టనే లేదు. నీకు కృష్ణుడు తెలుసు కదా? అభిమన్యుడు యుద్ధంలో చనిపోతాడని శ్రీకృష్ణుడికి తెలుసు. కాని అర్జునుణ్ణి కాపాడాలన్న స్వార్థంతో అభిమన్యుణ్ణి యుద్ధానికి పంపించాడు. కుంతీదేవి కర్ణుడు మీ అన్న అని అర్జునుడికి చెప్పుంటే కర్ణుడు బ్రతికేవాడు. కాని కుంతీదేవి తన పేరు చెడిపోకూడదనే స్వార్థంతో కన్న కొడుకు చనిపోతున్నా పట్టించుకోలేదు. కన్న కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బాధ లేకుండా చనిపోయిందని అందరికీ చెప్పుకుంటున్నారు. నా ప్రియమైన తల్లిదండ్రులు. ఎందుకు అంటే తమ పరువు పోతుందనే స్వార్థంతో. ఇక్కడ అందరూ స్వార్థం కోసం బతికేవారే. మానవత్వం గురించి అడిగారు కదా మీరు. మనుషుల్లో మానవత్వం చనిపోయి చాలా కాలమైంది. నేనొక్క అమ్మాయిని. ఇప్పటి వరకు 20 మందిని ఎన్కౌంటర్ చేశాను. అలాంటి నాకు మానవత్వం ఎలా ఉంటుంది? నెక్స్ట్ ఏంటి? తప్పు చేశాననే ఫీలింగ్. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు యుద్ధం చేయవలసి వచ్చింది. యుద్ధంలో చంపడం చావడం గురించి మాత్రమే ఆలోచించాలి. మంచి చెడు తప్పొప్పులనేవి ఆలోచించకూడదు. దివ్య ఎవరో పరాయి వాళ్ళంటే ఓకే, కానీ నువ్వు మీ సొంత చెల్లిని చంపేశావు. మహాభారతంలో కూడా ఒకరినొకరు చంపుకున్నది అన్నదమ్ములే కదా సార్? అమ్మా, నేను చెప్పినట్టుగానే హంతకుని మీ ముందు నిలబెట్టాను. తనే మీ కూతుర్ని చంపింది. ఏం మాట్లాడమంటారు? ఒక కూతురు చనిపోయింది, ఇంకో కూతురు తనని చంపింది. అరెస్ట్ చేయండి. ఇంతకన్నా ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. రాజు, టేక్ హర్ ఇంటు కస్టడీ.
కాలం ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తుంది. కొన్ని ప్రశ్నలకు ఆలస్యంగా సమాధానం చెప్తుంది, మరికొన్ని ప్రశ్నలకు తొందరగా సమాధానం చెప్తుంది.